ఎన్టీ రామారావు గ్రూపులు లేవు, ఎన్టీ రామారావు కుటుంబాల గ్రూపులు లేవు సార్, మాకు లేవు. రామారెడ్డి గారి గ్రూపులు లేవు, బాలకృష్ణ గారి గ్రూపులు లేవు. కాదండి, ఒక మాట చెప్పండి. చాలా మంది చాలా రకాల పార్టీలో ఉన్నారు. తెలుగుదేశంలో కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరు రియాక్ట్ కానంత తీవ్రంగా రాజశేఖర దంపతులు ఎందుకు రియాక్ట్ అయ్యారని అనుకుంటున్నారు మీరు? మీరు చెప్పే కదండి, ఇప్పుడు పొలంలో పంట బాగా పండాలంటే పెంట కావాలి కదా. అలాగే చిరంజీవి గారు ఎంత ప్రజల దగ్గర కావాలంటే అలా పెంట పెరగాల. లేకపోతే మీరు లైక్ పెంట దాన్ని మనం చేస్తాం, మనం ఏం చేయాలి, దురదృష్టం అది. బట్ మేము కూడా ఆ లెవెల్ స్టూప్ డౌన్ అవ్వాలా లేదనేది మాకు పర్మిషన్ ఇస్తే నేను ఏ లెవెల్ స్టూప్ డౌన్ తెలుసా మీకు? నేను చదువుకున్నా, ఐ డిడ్ బీకామ్ బిఏ ఎంఏ ఎంఫిల్ అని చదువుకున్నా. అంత సంస్కారం నాకుంది. తిక్కిదిగింది అనుకోండి అసలు మొత్తం చచ్చిపోతుంది, నాలో పశువు బయటకు వస్తాడు. ఇల్లు మాటకి ఏమడదు, చచ్చిపోతారు, తుమ్ముడు చచ్చిపోతారు వాస్తవాలు బయట పెడితే. మీ దమ్ము ఉంటే చిరంజీవి గురించి వాస్తవాలు బయట పెట్టండి, ఒకరైనా బయట పెట్టండి, మీకు ఎవరు దండం పెడతా. ఒక దండం పెడతాం మీకు. చిరంజీవి గారు ఇంత మోసం చేశాడు, ఇంత మంచి నాశనం చేశాడు, ఇది కుటుంబాలు నాశనం చేశాడు, ఒక్కటి చెప్పండి చిరంజీవి గురించి. ఇంతకుముందు కూడా మన సినిమా ఇండస్ట్రీలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు చాలా మంది తెలుగుదేశం అభిమానులుగా ఉన్నారు. కొంతమంది పోటీ చేశారు, కొంతమంది ప్రచారం చేశారు. అట్లా అభిమానించిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. అప్పుడు లేనంతటువంటి స్పర్ధలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి చిరంజీవి గారి పార్టీ పెట్టిన తర్వాత? అప్పుడు అంతమంది ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో అంత పెద్ద ఎత్తున స్పర్ధ ఉన్నట్టుగా కనిపించలేదు. అప్పుడు సత్యనారాయణ గారు, శారద గారు చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. తర్వాత బీజేపీలో కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఎత్తున స్పర్ధలు, విమర్శలు చెలరేగలేదు. ఎన్టీ రామారావు గురించి చెప్పారు, మండలాధీశుడు ఇలా సినిమా తీశారు. రామారావు గారు గడపేసి రామారావు గారు ఇంటైపోయి సినిమా తీశారండి. అయితే రామారావు గారు చాలా గొప్ప మనిషి కాబట్టి, చాలా పెద్ద మనిషి గారు రామారావు గారు భరించాడు. ఇప్పుడు రామారావు గారు దైవాంశ సంభూతుడు. ఆయన చూస్తే చాలా మాడిపోతారు. ఆన్యాసలు ఆయన అన్నవాళ్ళని. చిరంజీవి గారు ఆ చూపు చూడనప్పుడు వద్దు మురళి, వద్దు మనకు వద్దు, మనం దేనికి వచ్చాము, ఇక్కడికి రాసే చూడడానికి వచ్చాం, అదే చేసుకుని వెళ్దాం. కానీ భరించలేకపోతున్నామండి, భరించలేకపోతున్నాం. ఎందుకంటే రీజన్ లేకుండా మారుతుంటే ఏడుగు బాధేస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు మన వ్యక్తిగత గమనం అనుకోండి, ఆగర్ గారు తిట్టేసుకొని పోయి పర్సనల్ నీకు ఉంటాయి. నాకు తెలిసి 20 ఏళ్ళ చిరంజీవి దగ్గరికి వస్తున్నానండి, స్పాట్లెస్ తిరుగుతున్నాడు. స్పాట్లెస్ గా ఏంటంటే చిరంజీవి ఏం జరగదు చెప్పండి. నేను అడిగితే రైట్ ఉంటుంది, చిరంజీవి గారి అమ్మాయి ప్రేమించింది. చిరంజీవి గారు ఉన్న స్టేటస్ లో ఉన్న ఒక పెద్ద మనిషి ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎవరైనా ఏం చెప్తా చెప్పండి? 1000 ఏడుగురు చేస్తారు. దానికి హుదాగా రియలైజ్ అయ్యి ఎమ్మటి ఆయన అంత సంతోషంగా ఉండు, నువ్వు బాగుండమ్మా సంతోషంగా అని బ్లెస్ చేసి తన దగ్గర ఉన్నాడు. చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యాటర్ వ్యక్తిగత జీవితం, ప్రేమించుకున్నాడు, పెళ్ళేసుకున్నాడు, హైదరాబాద్ వచ్చి విడిపోయారు. దానికి న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు అన్నీ ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి. చిరంజీవి ఏం చేస్తాడు? వాటికి ఏం చేస్తారు చెప్పండి? అన్ని గుర్తింకేగా ఎంత జడ్జిమెంట్ గుర్తున్నాడు. ఎప్పుడు ఆర్థర్ కదా డాడీ మాట్లాడారు, మీరు చూశారా? మరి ఎందుకు చెప్తున్నారు? ఒకరోజు నాకు చెప్తే నేను కూడా మీ ఫేవర్ గా మారతా, చిరంజీవి ఎగ్నిస్ట్ గా మారుతా, మీ ఫేవర్ గా మారతా. అమ్మ చిరంజీవి గారు రైతు పురుషా, చిరంజీవి గారు శబ్దం వస్తున్నా, లాడేట్ అయిపోయినా నేను మారుతా. చెప్పండి, మీరు చెప్పడు. బ్రేక్ ఎందుకు రిలేషన్స్ అంటున్నా? రాజకీయాలు ఉన్నాడు, తప్పలేదు. విమర్శలు ఎప్పుడు విమర్శిస్తారు మీరు? చిరంజీవి గారు తప్పు చేసినప్పుడు వెయిట్ చేయండి. చిరంజీవి గారు తప్పు చేయాలి, దండం పెట్టుకోండి. బట్ అది తప్పు చేయదు, వేరే మ్యాటర్గా. చిరంజీవి గారు తప్పు చేయాలి, మెసేజ్ చేయాలి, మనకు దొరకాలి. సింపుల్ అవుతున్నా సార్. ఆయన ఏ పార్టీ ఉన్నాడు, ఎవరికి పేరు చెప్పట్లా. ఇప్పుడు రాష్ట్రానికి 2 కళ్ళు ఉన్నాయి. ఒక కన్ను చంద్రబాబు నాయుడు, ఒక కన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి. 3 కలిపి చిరంజీవి తిరుగుతుంది, 3 అవుతాడు. కానీ రాజశేఖర రెడ్డి చంద్రబాబు హుందాగా ఉన్నారండి. ఇప్పుడు చిరంజీవి వచ్చాడు, ఎంత హుందాగా అవుతాడు రాజశేఖర రెడ్డి గారు. రానివాడు గట్టిగా కమ్మున్నాడు. ఒక దాడికి మాట్లాడేదిగా మీకే పుట్టి పుట్టింది. ఎందుకంటే ఆయన చంకరాకండి, బుద్ధేశ్వరం మీకు వైఎస్ఆర్ చంకరాకండి. ఎంత హుందాగా వాడాలి, ప్రజాజీవితంలో ఎంత నవ్వుతా ఉండాలి, అన్ని నేర్చుకోండి. ఆయన ఇప్పుడు ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి గారి ఓటీలా ఆయన గౌరవిస్తా. ఎందుకంటే హుందాకుంటాడు మనిషి, హుందాకుంటాడు సార్. చేతి ఖర్చు పెడుతున్నాడు, తప్పు జరిగిన తనకు వేరే మరి చేసేయండి. హుందాకున్నాడు, నవ్వుతా మాట్లాడు, సరదాగా ఉంటాడు. మీరు ఎట్లా? మీరెందుకు ఎవరి మెహర్బానీ కోసం ఆయన్ని కింద దింపి పడేస్తారు? చిరంజీవి పడాలి చూస్తారు, పడ్డాయనా మీరు పడ్డు. అలాగే కృష్ణమూర్తి గారు, చివరిగా ప్రజారాజ్యం పార్టీ ఎట్లా ఉందనుకుంటున్నారు? ఈ గత 20 రోజులుగా చూస్తున్నారు కదా, పార్టీ ఎట్లా ఉంది? పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఒకటి చెప్తాను సార్, చిరంజీవి గారి పార్టీ రేపు 294 వస్తాయా, 100 వస్తాయా, 50 వస్తాయి నేను కరెక్ట్ చేయను, నేను కాలేజీలో కాదు. ఇప్పుడు నేను పని చేస్తానంటే చిరంజీవి గారి జనానికి వెళ్ళిన తర్వాత. చిరంజీవి గారంటే ప్రజలకు ఇష్టం.
కులం మతం తేడా లేకుండా. నేను ఖమ్మం నుండి చిరంజీవిని సపోర్ట్ చేస్తున్నాను. నాకు ఆయన క్వాలిటీస్ నచ్చింది, ఆయన మాట నాకు ఇష్టం. చిరంజీవి గొప్ప కూడా ఏంటంటే వెంటనే ఎక్కువ ఆయన ఎవరు చెప్పండి వెంటనే నేర్చుకుంటాడు. తన దేశంలో పక్కన చెప్పాలని చూడడు. ఈయన కూడా రజనీకాంత్ గొప్పతనం అదే. నేను చెప్తానుకోండి ఇలా వింటాడు చిరంజీవి. అది గొప్ప లక్షణం. ఆ లక్షణం నాకు నచ్చింది. నేను పోయాడు నా లెవెల్కి చిరంజీవి నిల్చుంటే ఆయన ఏంటమ్మా చెప్పాలి, చెప్పుకోవాలి, అది నాకు తెలియదు, చెప్పు తెలియంది తెలుసుకునే కూడా ఎక్కువ ఉంది ఆయనకి. అందుకే నా ప్రజా జీవితంలో రాణిస్తాడని నమ్మకం నాకు ఉంది. వాళ్ళు హెల్పింగ్ ఇచ్చారు. ఆయన మిగతా చీప్గా కొంత వాగ్దానం చేసి వాగ్దానం ఇచ్చి చెప్పులు ఇచ్చి పబ్లిక్ ప్రెస్ మీట్ చెక్ ఇస్తారు కొంతమంది. నా సినిమా 40 లక్షలు చెప్పిద్దో తీసుకో 50 లక్షలు తీసుకో వెళ్ళిపో చికెన్ ఎట్లా అది మీకు ఎవరో తెలియదు. అట్లా దీనికి ఎవరు చిరంజీవి చేయాలి, ఇలా కార్మికులు చేయాలని ఎందుకు చేయాలి చిరంజీవి? కార్మికులకు ఒక యూనియన్ ఉంది, వాళ్ళ ప్రాంతంతో యూనియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, యూనియన్ సెక్రటరీ ఉంటాడు. వాళ్ళ ఊరల్లో కాకపోతే నేను చిరంజీవి దగ్గరికి వస్తే చిరంజీవి నేను కార్మికులు చేయాలను అని డిక్లేర్ చేయాలి. మీరు చెప్పింది ఈ దశలో చిరంజీవి గారిని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు అని ఎవరైనా కరెక్ట్ గా క్రైమ్ అంటే అది దాని క్రైమ్ గా పిలుస్తా. ఈ దశలో ఇప్పుడు నేను నిజంగా రాజశేఖర బ్రహ్మింటే గెలవగా ఎందుకు రాజశేఖర గారికి ఇల్లు పెట్టింది మీరు కాంగ్రెస్ వెళ్ళడానికి? రాజశేఖర్ కొత్తరా రాజశేఖర్ పూర్తిగా ఉంటాడు, ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి అయ్యారు. అప్పుడు రాజశేఖర్ కనపడలేదు మీకు, ముఖ్యమంత్రి అయితే కనపడతాడు మీకు, ఆయన పంచాలు కలిపి కనపడతాడు మీకు, ఆయన సంఖ్యలో ముందు కనపడలా, 204 ఎందుకు కనపడలా, 205 ఎందుకు కనపడలా, 206 ఎందుకు కనపడలేదు? వాళ్ళ ఆశయాలు ఎందుకు కనపడలేదు? ఇప్పుడు కనపడుతున్నాయి. మన అవసరం ఉండే పర్సనల్ గా మనకేదో కావాలి అక్కడ, ఇదే కలవాలి. నేను ఇష్టం, నాకు రాజశేఖర్ బాగా ఇష్టం తెలుసా. ఆయన కొన్ని చెప్తే ఆయన గుర్తుపడతాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే బిగినింగ్ లో కూడా ఫ్లైట్ నమస్కారం పెట్టారు 2-3 సార్లు. అయితే షాక్ అయ్యాడు. ఎవరు మీరు తెలుసండి మీరు పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి వాటేసిన అభ్యర్థి థ్యాంక్ యూ వెరీ మచ్ రిపేరెడ్డికి ఇష్టం ఉండే అని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి నేను కలవలా. ఆయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, స్టేట్ మొత్తం ముఖ్యమంత్రి. మాకు ముఖ్యమంత్రి చిరంజీవి కూడా ముఖ్యమంత్రి. మీరు ఏం చేస్తారు? చిరంజీవిని రాజశేఖర రెడ్డిని చిరంజీవిని వైఎస్ఆర్ ఆయన దూరం చేస్తారు. దే ఆర్ గుడ్ పొలిటీషియన్స్, గుడ్ లీడర్స్. వాళ్ళు నేర్చుకోండి, వాళ్ళకి మీరు నేర్చుకోండి ఎలా బతకాలి, రాజశేఖర రెడ్డి గారిలాగా ఎలా హుందాగా ఉండాలి. ఓకే కృష్ణమూర్తి గారు, టైం పూర్తిగా అయిపోయింది. మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ కార్యక్రమం.